పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పవన్ కళ్యాణ్ లో ఏదో అసంతృప్తి, బాగా అసహనంగా ఉన్నట్లు కనబడుతుందట. అందుకే ముభావంగా ఉంటున్నారట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తల అంచనాలను అనుగుణంగా ఉండడం లేదు. ఎందుకో ముభావంగా, మౌనంగా ఉంటున్నారు. ఆయన గత కొంతకాలంగా కేవలం తన శాఖకు మాత్రమే పరిమితమయ్యారు. తన శాఖకు చెందిన అధికారులతో సమావేశాలు, సమీక్షలతో ఆయన సమయం గడుపుతున్నారు. జిల్లాల పర్యటనకు వెళ్తారని చెప్పినా ఎందుకో ఆయన దాన్ని కూడా సీరియస్గా తీసుకోలేదు. మరొక వైపు అనేక నియోజకవర్గాల్లో జనసేన కార్యకర్తలు, నేతలు ఇబ్బందులు పడుతున్నారు. వారిని పట్టించుకునే పరిస్థితి కూడా ఇప్పుడు జనసేన నాయకత్వానికి లేదు. ఇక పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో కనీసం నెంబర్ 2గా అయినా ఉంటారనుకుంటే ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారనేది జనసేన కేడర్ నుంచి ప్రశ్నలు సూటిగా వస్తున్నాయి. పవన్ కళ్యాణ్కు రాజకీయంగా అనుభవం లేకపోవచ్చు. ఇదే తొలిసారి చట్టసభలోకి ప్రవేశించవచ్చు. కానీ 2 ఏళ్లవుతున్నా రాజకీయంగా రాటు తేలకపోతే ఎలా అని జనసేన నేతలే ప్రశ్నిస్తున్నారు. కూటమిలోని మిత్రపక్షాల నుంచి తమకు ఎదురవుతున్న ఇబ్బందులు చెప్పుకోవాలంటూ పార్టీ కార్యకర్తలకు కూడా నిరాశ ఎదురవుతుంది. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్పై కేడర్లోనూ, నేతల్లోనూ ఎన్నో అంచనాలున్నాయి. పట్టుబట్టి ఎవరి నుంచైనా సాధిస్తారన్న నమ్మకం ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్గా లేకపోవడం పట్ల సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి కొంత అసంతృప్తి మొదలైంది. అయితే పవన్ కళ్యాణ్ వ్యూహంలో భాగంగానే ఇలా వ్యవహరిస్తున్నారా అన్న అనుమానం కూడా ఉంది. మంత్రిగా తన బాధ్యతలను ఖచ్చితంగా నిర్వహించాల్సిందే. తనకు కేటాయించిన శాఖలను గాడిలో పెట్టాల్సిందే. దాన్ని ఎవరూ కాదనలేరు. కానీ కూటమి అఖండ విజయానికి జనసేన 100% స్ట్రైక్ రేట్తో గెలవడానికి కారణమైన కేడర్ను, ద్వితీయ శ్రేణి నేతలను విస్మరించకూడదనేది తెలుసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను, కూటమి పార్టీల మధ్య ఉన్న సమన్వయాన్ని కూడా తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. కానీ అసలు పట్టించుకోకుంటే ఎలా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్లో ఏదో అసంతృప్తి ఉన్నట్లు కనబడుతుంది. అందుకే ముభావంగా ఉంటున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.